అమ్మల్ని కన్నా అమ్మవంటారు, కరుణామయివంటారు. ఇదేనా నీ కరుణ? ఇదేనా నీ జాలి? ఇవేనా నువ్వు నాపై చూపించే ప్రేమానురాగాలు? నీకన్నా మా అమ్మనే ఎక్కువగా ప్రేమిస్తున్నానని కోపమా? మాతృదేవోభవ అంటారే, దానికి అర్థం ఏమిటి? మా అమ్మని ఆరాధించడం తప్పా? ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేసి మా అమ్మ నన్ను కన్నది. అందుకే అర్చన అని పేరు పెట్టి నాతోనే నీకు నిత్యం సేవలు చేయించింది. దానికి ఫలితంగా నన్ను నువ్వు ఇన్ని కష్టాలు పెట్టడం న్యాయమా? అసలు నేనేం తప్పు చేశాను? నేను కోరుకున్నది ఏది నాకు దక్కకుండా ఎందుకు చేస్తున్నావు? మా అమ్మకి సేవ చేయడం కోసం చదువు మానుకున్నాను. ఎంతో చదవాలనుకున్నాను. అమ్మ ఆరోగ్యం కోసం నేను పుస్తకాన్ని వదిలినందుకు చెల్లెళ్ళకి చులకనైపోయాను. అందుకే నన్ను అర్చన అని పిలిచారే కాని ఏనాడు గౌరవంగా అక్క అని పిలవలేదు. నేను చదవకపోతే పోయాను. ఓ చదువుకున్న అతన్ని పెళ్లాడి నా ఆశలన్నీ అతన్లో చూసుకొని హాయిగా బతుకుదాం అనుకున్నాను. ఆ ఆశ కూడా నెరవేరకుండా చేశావు. ఓ కార్ మెకానిక్ని నాకు మొగుడిని చేశావు. ఎందుకు ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టావు? అయినా సరే తల వంచుకొని తాళి కట్టించుకున్నాను కదా అని తల వంచుకొని అత్తారింట్లో కాలం వెళ్లదీద్దాం అనుకుంటే ఈరోజు అత్తయ్య ఆశకి నా నగలన్నీ పోయి నడి రోడ్డు మీద నేను దిక్కులేని దాల్లా నిలబడేలా చేశావు. నీ గుడికి రానన్నానని నా మీద పంతమా? ఇలాంటి నిర్ణయం అర్చన తీసుకోవడానికి నువ్వేగా కారణం. ఇటు అత్తింటికి కాక అటు పుట్టింటికి కాక ఈ అర్చన మాత్రం ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది చెప్పు. ఏం చేస్తావు చేసుకో. నువ్వు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఈ అర్చన మాత్రం నీ ముందు తల వంచదు. నాకు నేనుగా బ్రతకడానికి ఏ పంచ దొరికినా అక్కడ ఉంటాను, లేకపోతే చచ్చిపోతాను. అంతేకాని ఇక మీదట నీకు అర్చనలు మాత్రం చెయ్యదు ఈ అర్చన. కన్న తల్లి కన్నీరు పెట్టకూడదని నా కన్నీళ్లని దిగమింగుకొని బతుకుతున్నాను. కష్టమైన కాపురాన్ని మా అమ్మ కోసం ఇష్టంగా భరిస్తున్నాను. అమ్మవారివై ఉండి ఓ ఆడపిల్ల మనసుని నువ్వు అర్థం చేసుకోలేవా? ఏంటమ్మా మీ బాధంతా గుడి బయట చెప్పుకుంటున్నారు? గుడి తెరిచే ఉందిగా, గుడి లోపలికెళ్ళి చెప్పుకోండి. గుడి తెరిచుండడం కాదు, ఆమె కళ్ళు తెరవాలి. నేను తెరిపిస్తాను. మా మధ్య పందె ఉంది. ఈరోజు గెలుపోటములు తేలిపోతాయి. నా దారి గోదారైతే ఇక నువ్వు ఎవరిని వేధిస్తావో, ఏం సాధిస్తావు? అర్చనా, అర్చనా. వదిన ఇంకా రాలేదు పెదనాన్న. అర్చన ఇంకా రాలేదా? రాలేదు పెదనాన్న. అదేంటి, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇప్పుడే వాళ్ళ ఇంటికెళ్తే వచ్చెళ్ళిందన్నారే. ఏంటి పెద్దనాన్న ఇది? అర్చన అక్కడా లేదు, ఇక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? నాకెందుకో చాలా భయంగా ఉంది పెద్దనాన్న. ఎందుకురా భయం? మనస్సు బాగోలేక గుడిగ్గాని వెళ్ళిందేమో, లేక తనకెవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. వస్తుంది లేరా? అన్నయ్య, అర్చన ఈ ఇంటి కోడలు, ఎక్కడికే వెళ్ళదు, తప్పకుండా వస్తుంది. ఈ ఇంటి కోడలే. అందుకేగా నీ భార్య మెడబట్టి బయటికి గంటింది. భాగ్యం, అసలు నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళ ఆడపిల్లని నీ ఇంటికి పంపింది నీ కొడుకుతో కాపరం చేయడానిక, నీ చేత మెడబట్టి బయటికి గంటించుకోవడానిక? నీకు ఓ కూతురుందిగా. రేపు దానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే నువ్వు భరించగలవా? నేనేం కావాలని కక్ష కట్టి చేయలేదండి. అత్తగారని గౌరవం కొంచెం కూడా లేకుండా నన్నే కొట్టడానికి చెయ్యెత్తింది. అది నేను సహించలేకపోయాను. అని నువ్వనగానే సరిపోయిందా? అర్చన అనుకో, మాకు తెలీదా? తను నీ మీద చేయెత్తిందంటే మేము నమ్ముతామా? నువ్వు చెప్పింది అబద్ధమని స్పష్టంగా తెలుస్తోంది. అంతేలేండి, ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుంది. నేను కాపురానికి వచ్చి అన్నాళ్ళయింది, అది కాపురానికి వచ్చి అన్నాళ్ళయింది. నాకంటే మీకు దాని మీద ఎక్కువ నమ్మకం ఉంది. నమ్మకాలు కాలాన్ని బట్టి ఏర్పడవు, నడిచే పద్ధతిని బట్టి ఏర్పడతాయి. నమ్మకం లేకపోయినా నటిస్తూ బ్రతికే వాళ్ళెంతమంది లేరు. అయినా మాకు నీ గురించి, అర్చన గురించి బాగా తెలుసు.
అందుకే నీ మీద నమ్మకం లేదు. ఆ, మీరంతా నెత్తిరెక్కించుకోబట్టే దాని కొమ్ములు వచ్చాయి. ఆ కొమ్ములతో నన్నే పొడవాలని చూసింది. చాలే ఆపమ్మా. ఇప్పటిదాకా నువ్వు అన్నచ్చాలు మేము విన్నచ్చాలు. నువ్వు చేసే పనులకి నిన్నెవరైనా ఎదిరించే తీరతారు. అసలు నువ్వేం చేసావో కొంచెమైనా ఆలోచించావా? అరే, ఒకటా రెండా 40 తులాల బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టి వాడెవడో మోసం చేశాడని చెప్తే ఎవరైనా ఊరుకుంటారా? అర్చన కాబట్టి ఊరుకుంది. పడుతోంది కదా అని అదే పనిగా నిందలేయడం చాలా తప్పమ్మా. అన్నిటికీ కారణం నేనే అంటూ నన్నే నిందిస్తానే అందరూ. నేనేమన్నా కావాలని చేశానా? నష్టపోవడం నాకు మాత్రం సంతోషమా? ఏదో తెలియకే కదా అలా జరిగింది. పోనీ అంతా నా వల్ల జరిగిందంటే చెప్పండి, నేను చస్తాను. మీరందరూ హాయిగా సుఖంగా ఉందరు గాని. అమ్మా ఏంటా మాటలు? ఆ తప్పు ఎత్తి చూపిస్తే చాలు సస్తాని ఓహో బెదిరింపులు. లేకపోతే పోతా ఇల్లులు పెట్టి వెళ్ళిపోతానని చెప్పి ఓహో రికార్డింగు. అసలు నీ నోరేనే ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అసలు నేను చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నువ్వెందుకయ్యా కొట్టుకోవడం? నన్ను నేనే కొట్టుకుంటాను. కొట్టుకోవే, బాగా కొట్టుకో. పళ్ళు రాలేదాకా కొట్టుకో, ఎవ్వరూ అడ్డురారు. ఆహాహాహా, నువ్వు అడ్డుపడతావని నేనే ఆశపడటం లేదులే. అసలు నువ్వు బాధ్యత గల మగాడివి మొగుడివి అయితే నాకెందుకు ఈ అవస్థలు? ఆపండి. మీ గొడవలు ఎప్పుడూ ఉండేవేగా. ముందు కనపడకుండా పోయిన మన కోడలను గురించి ఆలోచించండి. మా అమ్మాయి ఏదేని వియ్యాల వారు అడిగితే మనం ఏమి సమాధానం చెప్పాలో అది తేల్చండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన అర్చన అక్కడ ఒక్క విషయం కూడా చెప్పలేదు. అసలు సంగతి వాళ్లకు తెలిస్తే ఏం జరుగుతుందో మనం చెప్పలేము. నువ్వేమో ఏం తప్పు చేయనట్టు 1కి 2 అంటావు, మాటకు మాట సమాధానం చెబుతావు. ఈ ఇంట్లో ఏర్పడిన ప్రతి సమస్యకు నీ ఆరాటం, నీ అరుపులే కారణం. ఆ విషయం నువ్వెప్పుడు అర్థం చేసుకొని నిదానంగా ఆలోచిస్తావో అప్పుడే ఈ ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది, మేలు జరుగుతుంది. పెద్దనా, ఇప్పుడు అర్చన ఎక్కడుందని వెతకను? ఛే, జీవితంలో ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. ఏం టెన్షన్ లేదురా. సహజంగా అర్చన ఎక్కడెక్కడకు వెళుతుందో అక్కడే వెతుకు. పద, నువ్వు వెళ్ళి వెతుకు. పదరా. అర్చన, అర్చన, అర్చన. అమ్మా, ఇక్కడికి ఎవరన్నా ఒక అమ్మాయి కమలా పండు రంగు చీర కట్టుకొచ్చిందా? కళగా ఉంటుంది, పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రగా ఉంటుంది. నువ్వు చెప్పిన ఆనవాళ్ళున్న అమ్మాయి ఇప్పటి వరకు ఇక్కడే ఏడ్చింది. ఇప్పుడే బాబు వెళ్ళింది. ఎటెళ్ళిందమ్మా? ఇటే వెళ్ళిపోయింది. థ్యాంక్స్ అమ్మా.
ఏమా అర్చన ఏమైనా వచ్చిందా? రాలేదే. ఏం జరిగింది? పొద్దున్నే గుడికని బయలుదేరిందమ్మా, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏంటన్నయ్యా, ఇట్లా ఏమైనా గొడవ జరిగిందా? అబ్బే అలాంటిదేం లేదమ్మా, ఇటేమైనా వచ్చిందేమోనని కనుక్కుందామని వచ్చాను అంతే. ఒకవేళ కావేరింటికెళ్ళిందేమో చూడండి. సర్లేమ్మా, వస్తాను. రే గోపి, అర్చన చూకి ఏమన్నా తెలిసిందిరా? లేదు పెద్దన్న, అన్ని చోట్ల వెతికాను, తన ఫ్రెండ్స్ని కూడా అడిగాను, తను ఎక్కడా లేదు. అసలు ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో. అలాగైతే అటు అమ్మగారింటి నుంచి బయలుదేరి ఇక్కడకు రాక అక్కడ లేక ఏమైపోయినట్టు? ఒంటరి ఆడపిల్ల, పైగా రాత్రి అయింది, ఎటూ పాలుపోక ఏమన్నా అఘాయిత్యానికి పాల్పడిందో ఏమోరా? పెద్దన్న ఏంటా మాటలు? ధైర్యం చెప్పాల్సి నువ్వే ఇలా భయపెడితే నాకింకా భయం వేస్తోంది పెద్దన్న. రే, నాకు ఏమీ తోచక అలా అన్నానే కాని నిన్ను భయపెట్టాలని కాదురా. ఏదో అన్నాను, కానీ భగవంతుడు మనకలాంటి అన్యాయం చెయ్యడురా. పెద్దన్న, మనం ఈ విషయం అర్చన వాళ్ళ పుట్టింట్లో చెప్పలేదు. చెప్పకపోవడం నాకు తప్పనిపిస్తోంది పెద్దన్న. ఒకవేళ ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మనకే కొంచెం వాళ్ళు సహాయంగా ఉంటారు కదా. అందరూ తలో చోట వెతికితే అర్చన తొందరగా దొరకచ్చు. ఏమంటావు? వాళ్ళంతా కావ్య నిశ్చితార్థం హడావుల్లో ఉన్నారు. మనం ఇప్పుడు ఈ వార్త చెబితే ఏం బాగుంటుంది? ఈ కారణంగా ఆ శుభకార్యం ఆగిపోతే అర్చన కూడా ఆలోచించే ఆ మాట అక్కడ చెప్పలేదు. అలాంటిది మనం చెబితే ఎలారా? పెద్దన్న, పోనీ ఓ పని చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? కంప్లైంట్ ఇస్తే అది పోలీస్ స్టేషన్ వరకే ఆగదురా, వార్త అవుతుంది. అలా వాళ్ళింట్లో తెలుస్తుంది. అప్పుడు ఆగిపోయేది ఆ ఇంట్లో శుభకార్యమేగా. మళ్ళీ గొడవలు మొదలవుతాయి. అందుకే తొందరపడి కంప్లైంట్ ఇవ్వొద్దు. నాకు బాగా నమ్మకం ఉంది, రేపు ఉదయానికల్లా మన అర్చన మన ఇంట్లో ఉంటుందనిపిస్తుంది. పద, ఇంటికెడదాం పద. వద్దు పెద్దన్న, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంటికి వస్తే మళ్ళీ నేను అమ్మని ఏదైనా అంటే ఇంకో గొడవ అవుతుంది. నేను ఇంట్లో ఉండడం కన్నా షెడ్లో ఉండడమే బెటర్. నేను అర్చన్ని మళ్ళీ వెతుకుతాను. నువ్వు వెళ్ళిపో పెద్దన్న. సరేరా.
హలో హలో అన్నయ్య, నేను రాణిని మాట్లాడుతున్నాను. అమ్మ రాణి, అర్చన ఇంటికి వచ్చిందమ్మా. ఇంకా రాలేదన్నయ్య. వదిన వాళ్ళ అన్నయ్య మన ఇంటికి వచ్చారు. వినోద్ వచ్చాడా? అర్చన గురించి అడిగాడా? మీరేమైనా చెప్పారా? మేమేం చెప్పలేదన్నయ్య. వదిన కనిపించలేదన్న విషయం ఆయన ఇంకా అడగలేదు. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వస్తావా? సరేనమ్మా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏంటి అర్చన ఇంత పొద్దునే గుడికెళ్ళిందా? అదేమిటయా వినోదు, అంత ఆశ్చర్యంగా అడుగుతావు? అయినా మీ చెల్లెల గురించి నీకు తెలియదా ఏమిటి? ఏంటో తెల్ల లేచిన దగ్గర నుంచి గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, అవేవో ఉపవాసాలు. తను ఒక్కతే వెళ్ళిందా? లేదులే బాబు, మా పక్కింటి అమ్మాయితో వెళ్ళింది. అంటే కవితతోనా? కాదు కాదు, మా పక్కింట్లో వనజ ఉంటేనో ఆ అమ్మాయితో వెళ్ళింది.